ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. ధారలమ్మ తల్లి జాతరలో జరిగిన ఈ అద్భుతం గురించి మీరు ఏమనుకుంటున్నారు? డబుల్ కొటేషన్. ప్రారంభం. కథకుడు ఎన్నో సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో ప్రజలు తీవ్రమైన కష్టాలు అనుభవించేవారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. గ్రామంలో వ్యాధులు పెరిగిపోయాయి. రైతు రామయ్య, అయ్యో, పంటలు లేకపోతే మా కుటుంబం ఎలా బతుకుతుంది? డబుల్ కొటేషన్. లక్ష్మమ్మ, గ్రామమంతా కష్టాల్లో ఉంది రామయ్య, దేవుడే దిక్కు. గ్రామంలో ఆశ్చర్యం. ఒక రాత్రి గ్రామ పెద్దకు కలలో ఓ దివ్య కాంతి కనిపించింది. గ్రామంలో ఆశ్చర్యం. ధారలమ్మ తల్లి, భయపడకండి, నేను ఈ గ్రామాన్ని కాపాడే ధారలమ్మను. అడవి దగ్గర ఉన్న చోట నా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ప్రతి సంవత్సరం జాతర జరపండి. మీ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. డబుల్ కొటేషన్. గ్రామంలో ఆశ్చర్యం. గ్రామ పెద్ద, అమ్మా, మమ్మల్ని కాపాడమ్మా, నీ మాట ప్రకారమే చేస్తాము. అమ్మవారి ఆలయం నిర్మాణం. మరుసటి రోజు గ్రామస్తులందరూ కలిసి అడవి వద్ద తవ్వగా ఒక పవిత్ర శిల బయటపడింది. అమ్మవారి ఆలయం నిర్మాణం. గ్రామస్తులు, ఇది అమ్మవారి మహిమే. అమ్మవారి ఆలయం నిర్మాణం. రైతు రామయ్య, ఇక్కడే అమ్మవారి గుడి కడదాం. గ్రామస్తులందరూ కలిసి చిన్న ఆలయం నిర్మించారు. జాతర ప్రారంభం. మొదటి జాతర రోజు డప్పుల శబ్దాలు, భజనలు, బోనాలతో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. జాతర ప్రారంభం. లక్ష్మమ్మ, అమ్మా ధారలమ్మ, మా గ్రామాన్ని కాపాడమ్మా. జాతర ప్రారంభం. గ్రామస్తులు, జై ధారలమ్మ తల్లి. అప్పటినుంచి గ్రామంలో మంచి వర్షాలు పడి పంటలు పుష్కలంగా పండాయి. అమ్మవారి మహిమ. ఒకసారి గ్రామంలో మళ్లీ వ్యాధి వ్యాపించింది. అమ్మవారి మహిమ. రైతు రామయ్య, అమ్మవారిని ప్రార్థిద్దాం, ఆమె తప్ప మమ్మల్ని ఎవరూ కాపాడలేరు. భక్తులందరూ జాగరణ చేసి అమ్మవారిని ప్రార్థించారు. అద్భుతంగా కొద్ది రోజుల్లో వ్యాధి తగ్గిపోయింది. అమ్మవారి మహిమ. గ్రామ పెద్ద, ధారలమ్మ తల్లి నిజంగా మా గ్రామ రక్షకురాలు. డబుల్ కొటేషన్. ముగింపు. కథకుడు ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ధారలమ్మ జాతరను ఎంతో భక్తితో జరుపుకుంటున్నారు. ఇప్పటికీ వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.